హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తి కిచెన్. నేను ఈ మధ్యలోనే ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం హెల్తీగా అటుకులు అయితే చేద్దాం. ఫస్ట్ అటుకుల్ని నీళ్ళలో తడిపేసి కడిగేసుకోవాలి 2 times. ఇవి లావ్ అటుకులు అండి, దొడ్డ అటుకులు లావ్ అటుకులు దొరుకుతాయి, అవి తెచ్చుకోవాలి. ఇట్లా కడిగేసుకోండి. మా టైపు చేసి చూడండి, చాలామంది చేస్తారు కానీ ఇలా చేసి ఇవ్వండి ఒకసారి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ 5 minutesలో అయిపోద్దండి. 5 minutes మినిమం 10 minutesలో అయిపోద్ది, లేదంటే ఇంకోసారి అయితే వాష్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలి. ముందే అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కోసి పెట్టుకున్నాం, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇది రియల్గా 10-5 minutesలో అయిపోతుందండి. తర్వాత అటుకులు ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా అటుకులు నీట్గా తడిపి పెట్టుకోవాలి, కొంచెం వాటర్గా ఉండద్దు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. గిన్నె అయ్యి, ఎందుకంటే కొంచెం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ విధంగా. ఇందులో కొంచెం గిన్నె వేడెక్కాక నూనె పోయాలి. గిన్నె వేడెక్కాక వేయాలి, చాలా మంది ఉత్తిగానే వేసేస్తారు ఎమ్మటే. కొంచెం గిన్నె పొగలు వస్తున్నప్పుడు నూనె వేసేయండి. నూనె వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఈ విధంగా చిల్తా ఉంటుంది, తడి ఉంటే మాత్రం. తడి లేకుండా చూసుకొని వేయండి నూనె మాత్రం. నూనె కూడా కొంచెం వేడెక్కాక పోపు దినుసులు ఇటువంటివి వేసుకోవాలి. ముందే వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా రాదు. అయితే వేసుకున్నాను, ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ముందే కోసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి గోలాక ఆనియన్స్ అనేది వేసుకుందాం. పచ్చిమిర్చి బాగా గోలాకనే మనం ఆనియన్స్ అనేది వేసుకుందాం. పల్లీలు అయితే వేసుకుందాం, ఎందుకంటే నూనెలో వేస్తే ఫస్ట్ బాగా ఎగుతాయి. కొంచెం పల్లీలు వేగాక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాము. చాలా మటుకు కొంచెం మంది వేయరండి, అయితే మేము వేసుకుంటాం. ఈసారి ఇట్లా చూడండి టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇందులో కూడా బిర్యానీ ఆకు వేసుకుంటారా అని వేసుకొని వాళ్ళు అనుకుంటారు, వేస్తే బాగుంటుంది. ఇదండి, తెలంగాణలో దీన్ని బండ పువ్వు అంటారు. బండ పువ్వు, బిర్యానీ పువ్వు ఏమంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారండి. వేసుకోవాలి. వేసాక అసలు మంచి స్మెల్ వస్తుంది, అసలు బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మీరు చూడండి, ఎక్కువ మసాలాలు కాదు, మసాలా టైప్ కాదు, ఓన్లీ 1 అంతే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం అన్నీ గోలాక వేసుకుంటే ఆనియన్స్ కూడా లాస్ట్కి మంచిగా వేగుతాయి. చాలా మంది అన్నీ ఒకటేసారి వేయడం వల్ల అన్నీ గోలవు కరెక్ట్గా. ఒక్కొక్కటి గోలుతూ ఉంటే మంచిగా స్మెల్ వస్తుంది, అలాగే మనకు తెలుస్తుంది అసలు గోలిందా లేదా అనేది కూడా. కొంచెం ఆనియన్స్ గోలాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం మనం. పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆనియన్స్ కానీ ఇట్లా పల్లీలకు కానీ అతుక్కపోతుంది. ఎమ్మటే కలపాలి, లేకపోతే గిన్నె కానీ ఇట్లా అంటే ఇట్లా మొత్తం అంటుకపోతుంది. ఉల్లిగడ్డలు వేగాక అటుకులు వేసుకోవడమే. హెల్తీగా ఫాస్ట్గా అయ్యే రెసిపీ ఇది అసలు. ఉల్లిగడ్డలు కొంచెం రెడ్గా అయితే టేస్ట్ కూడా బాగా ఉంటుందండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. అటుకులలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా అయితే మంచిగా నీట్గా అట్లా వేసుకొని ఇట్లా వేసుకోవచ్చు అండి. పోట్లో వేస్తే కలుస్తుంది మంచిగా. మేము ఇప్పటి నుంచి వీడియోస్ పెడతామండి, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, తప్పలేదు. ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో చాలా వస్తాయి, రావని కాదండి, కానీ ఎవరికి వచ్చిన స్టైల్ ఒకరికి రాదండి. ఇప్పటి నుంచి ఫాలో చేయండి.
కొంచెం వీడియోస్ చూడండి, లైక్ కొట్టండి, ఇప్పుడైతే అటుకులు వేద్దాం, సపోర్ట్ చేయండి. క్వాంటిటీని బట్టి వాళ్ళకండి. ఇప్పుడు ఇవి 3-4 అవుతాయండి. 1/2 కేజీ కంటే ఎక్కువ అటుకులు వేసాం మేము. 1/2 కేజీ అటుకులు అవుతాయి అనుకోండి. మీకు కొలతలు నిలవడానికి 1/2 కేజీకి 3 మెంబర్స్కి అవుతాయండి దాదాపు. ఒకవేళ కొలతలు ఏమైనా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, లేకపోతే మనకి మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. మేము కంపల్సరీ రిప్లై ఇస్తాం. మీకు ఏది డౌట్ ఉంటే అది కామెంట్ చేయండి. అదే మీ ఇష్టం అండి, మీరు ఏది కావాలంటే అది కామెంట్ చేయండి, మేము చూస్తాం కూడా. మనం అటుకుల మీద నుంచి వేసుకొని తింటే నూనెలు గోలిచ్చిన పల్లీలు అండి ఇవి. ఒక్కసారి ఒక్కొక్క ముద్దకు వేసుకొని తినండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే చూడండి. ఇప్పుడైతే మంచిగా కలిపిద్దాం. మేము ముందే అందులో వేసాం, లేకపోతే మీరు ముందే నూనెలో గోలించుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే అన్నీ కలుస్తాయి నీట్గా కూడాను. పైనుంచి ఒక నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడంటే మా దగ్గర లేదు, కానీ మీ దగ్గర ఉంటే కంపల్సరీ పైనుంచి ఒక నిమ్మకాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా అటుకులు కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు అనుకుంటే, కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏం కాదు, కానీ మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల కలవదు నీట్గా కూడాను. చూడండి, ఈ విధంగా అయ్యాక కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేసి 1 మినిట్ అయినా ఉంచేసి స్టవ్ బంద్ చేస్తే చాలు. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఎవరి స్టైల్ వాళ్ళకి కదండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు వడ్డించుకుందాం పదండి. సైడ్కి ఆనియన్స్ కోసుకుందాం, చాలా బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక ముద్ద ఫస్ట్ మా చెల్లి తిని చూపిస్తుంది. ఆనియన్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేయించిన పల్లీలు కూడా పెట్టుకుంది మన ఫ్రైలో. ఇప్పుడైతే తింటుంది మా చెల్లి. ఎలా ఉందో టేస్ట్ అనేది తనే చెప్తుంది. చాలా బాగుందంట. తనకి ఈజీగా ఏది కూడా నచ్చదు, ఏమో మరి ఇప్పుడు నచ్చింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా వస్తాయి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. కొంచెం అటుకు ఇలా చేసుకోండి. మార్నింగ్ కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పొద్దున ఇట్లా టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే హెల్తీగా రెసిపీ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. రేపటితో ఇంకో మంచి వీడియోస్తో మీ ముందరికి వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.